హాయ్ ఫ్రెండ్స్, ద్రాక్షారామం ఎంతో చాలా పవర్ఫుల్ టెంపుల్. పంచవటి లింగాలలో ఒక లింగం. ఆ శక్తిపీఠంలో అమ్మవారి శక్తిపీఠం అనమాట. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటివరకు టైం అసలు ఎక్కడ టీ కూడా తాకుండా టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 12 క్లోజ్ చేస్తారంట. దానివల్ల ఇంత దూరం వచ్చి ద్రాక్షారామం మొన్న ఇంట్లో మిస్ అయ్యని చెప్పి మళ్ళీ మిస్ అయ్యని చెప్పి ఫాస్ట్గా వచ్చి చేసుకున్నాం. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. పిఠాపురం ఒకటే మిగిలింది. అది రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూసుకుని వెళ్తాం. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే కోరుకున్నాం, అమ్మవారిని అయితే కోరుకున్నాం. చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఈ టెంపుళ్ళు చాలా పురాణత కాలం ఉంటాయి బాగా. అంటే అన్ని గుళ్ళు ఒక తిరిగి అనిపించాయి నాకు. అక్కడ మనం ఫస్ట్ పోయిన భీమేశ్వరం స్వామివారు అక్కడే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా అట్లాగే ఉంది. ఇక్కడ కూడా అట్లాగే ఉంది. కాకపోతే ఇటు 4 ద్వారాలు పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయన్నమాట. ప్లేస్ కూడా చాలా బాగుంది. శివయ్య చాలా చక్కగా ఉన్నాడు. అమ్మవారు కూడా చాలా శక్తిపీఠం కాబట్టి అమ్మవారు అంటే అసలే ఎక్కువ. అమ్మవారి అలంకరణ అయినా ఆగ్రహం అయినా అన్నీ ఎక్కువే. శక్తిపీఠం అంటే ఇంకా ఎక్కువ. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అంటే మీరు ఊహించుకోండి. తెలుగు 2 రాష్ట్రాలలో 4 జోగులాంబ గద్వాల్, 2 శ్రీశైలం, 3 పిఠాపురం, 4 ఇది ద్రాక్షారామం. శ్రీశైలంలో ఒకసారి చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అయితే 2వ చేసుకున్నాం. పిఠాపురంలో 3వ చేసుకుంటాం. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు జోగులాంబ దగ్గరికి వెళ్తాం. తర్వాత కొల్హాపూర్ అమ్మవారి కాడికి అయితే వెళ్దాం. కొల్హాపూర్ అమ్మవారి లక్ష్మీదేవి కాడికి అయితే వెళ్దాం. ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ అన్నమాట. అప్పుడు టైం 12 అవుతుంది. సాయంత్రం 6 గంటలకు తీస్తారంట గుడి. మేము నెక్స్ట్ ఇప్పుడు కాకినాడ వెళ్ళి అక్కడ సుబ్బయ్య గారు హోటల్ ఉందట. ఆ హోటల్లో భోజనం చేస్తాం. మా మనోడు ఉండు కదా చైతన్య గారు అక్కడ ఫేమస్ అని చెప్పారు. మేమైతే వాళ్ళు కనుక మమ్మల్ని వాళ్ళు కలవటం మాకు అదృష్టం. ఒకవేళ వాళ్ళు లేకపోతే మీ బస్సులో ఆటోలు ఎక్కువ వస్తే ఖచ్చితంగా అన్నదానం చేద్దాం. అన్నదానం మిస్ కాము. కాకపోతే వాళ్ళ అభిమానం మనం మిస్ కాకూడదు కదా. ఓకేనా? ఇకపోతే ఎంత పురాతన కాలం అంటే ఇప్పటిది కాదు ఫ్రెండ్స్ ఈ దేవాలయం. దయచేసి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. చేసుకున్న వాళ్ళు ఓం నమః శివాయ. పంచవటి శివలింగం శక్తిపీఠం.